మరి భయంకరమైనటువంటి విషయంలో వారు దేవుడిని తెలుసుకోవడం జరిగింది. మరి దేవుడిని తెలుసుకున్న తర్వాత వారికి ఏమి దొరికిందంటే మొట్టమొదటిగా సమాధానం దొరికింది, రెండోదిగా సాటైన సహాయం మంచి భార్య దొరికింది, మూడోదిగా దేవుడు వారికి మంచి బిడ్డలు కూడా ఇచ్చాడు. కనుక దినదిన ప్రవర్తమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం ద్వారాగా మరి సహోదరులు సురేష్ దానియల్ గారి దేవుడు బహుగా ఆశీర్వదించడం జరిగిందండి. హల్లెలూయా. కనుక మరి జీవితంలో నమ్మదగిన దేవుడు అనేటువంటి యేసు ప్రభువారికి ఒక మాట ఉందండి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడండి. కనుక రాజులు నమ్ముకున్న కంట, మరి అలాగే మనుషులు నమ్ముకున్న కంట యెహోవాని నమ్ముకునుట ఎంతో మేలని బైబిల్ చెప్తుంది. కనుక ఈ భూమి మీద అనేకమైనవి మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి? కనుక అవన్నిటి నుంచి కూడా విడిపించబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక భాగ్యం ఇచ్చే దేవుడు, నరకానికి వెళ్ళిపోకుండా రక్షించే దేవుడు, ఇజ్రాయేలు దేవుడు కొనుకుడు నిద్రపోడు అని దేవుని లేఖనము సెలవిస్తుంది. మా దేవుడు, మేము నమ్మిన దేవుడు గొప్పవాడని ఇంతమందిగా చెప్పడానికి మేము వచ్చామంటే దానికి కలిగిన కారణం ఏంటో తెలుసు ప్రియులరా? అంటే ఏదైనా ఒక వంట ఉందనుకోండి, ఒక మామిడి పండు ఉంది, అది చాలా తీయగా ఉంటుందని తిన్న తర్వాతే దాన్ని కొంటా ఉంటారు చాలా మంది. అలాగే యేసు ప్రభు నమ్మితే శాంతి ఉంది, సమాధానం ఉంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంది, అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, కార్యాలు ఉన్నాయని మేము తెలుసుకున్నాము. కనుక విశాఖపట్నం చంద్రమ్మ కాలనీకి వచ్చి మేము చెప్తా ఉన్నామండి. కనుక నిజరక్షకుడు గొప్ప దేవుడండి. ఆయన్ని నమ్మితే మరి కోట్ల రూపాయలు వచ్చేస్తా నేను చెప్పను గాని సమాధానం దొరుకుతుందండి. సమాధానం ఎక్కడ ఉందని వీళ్ళరా, సమాధానం ఎక్కడ ఉందని అడిగాను నేను, కానీ ఎక్కడా లేదు. బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, ఏమండి రక్త సంబంధికులను అడిగాను, ధనవంతులను అడిగాను, ఎక్కడా లేదు. కానీ నేనైతే చెప్పగలను బైబిల్ పట్టుకుని ఈరోజు యేసుక్రీస్తు నామములోనే సమాధానం ఉందండి. యేసుక్రీస్తు నామములోనే సమాధానము. కనుక సమాధానము ఎక్కడ ఉందో అక్కడ నేనుంటానని యేసు ప్రభు చెప్పారండి. ఆయన నమ్మేము కనుక ఈరోజు మేము సమాధానంగా ఉండగలుగుతున్నాం. ఏ తప్పు చేయాలని మేము భయపడగలుగుతున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ప్రియులరా తప్పు చేసి లేకపోతే బంధకాల్లో పడిపోయి ఏ అలవాట్లు లేనటువంటి వారికి ఏమండి క్యాన్సర్లు వచ్చేస్తూ ఉన్నాయండి, వారు చనిపోతూ ఉన్నారండి. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో కదండి. ఈ రోజు నువ్వు ఉన్నావు, రేపేమవుతావు నీకు తెలియదు. కనుక నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. యేసుని నమ్మి నీ హృదయాన్ని యేసుకిచ్చినట్లయితే యేసు ప్రభు నిన్ను పరలోక రాజ్య వారసుడుగా ఆయనను స్వీకరిస్తాడు. కనుక మేమందరం ఉన్నాం. మరి క్షణపాటిలో దేవుడు మమ్మల్ని పిలుచుకుంటే మేము ఆడవలసిన పర్లేదు. ఎందుకంటే ఇది నిత్య జీవం కాదు, ఇది నిత్య జీవం కాదు ప్రియులరా. అసలైన జీవం అక్కడ ఉంది. ఆయనతో కోట్లాది సంవత్సరాలు యేసు ప్రభువుతో అక్కడ ఉంటాం. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చెమట పట్టదు, ఏమీ కూడా ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు అని ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. కనుక ఏ బాధలు కూడా ఉండవండి. ఇక్కడ 100 సంవత్సరాలు బ్రతుకుతావు, 120 సంవత్సరాలు బ్రతుకుతావు, తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఏముంది, నేను నా పిల్లలకి ఏమీ సంపాదించలేకపోయాను, అనారోగ్యం పాలైపోయాను, బంధకాల్లో పడిపోయిన అనేటువంటి వారిని చూస్తూ ఉన్నామండి. కనుక సమాధానకర్తని యేసు దగ్గరికి రండి, ఆయన్ని నమ్మండి. ఒకే రక్షకుడు ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు అయినా ఆయన్ని నమ్మాలండి, ఆయన్ని నమ్మాలి. అందుకే అందరికీ ప్రభు యేసుక్రీస్తు ఎవరంటే అందరికీ కూడా ప్రభు అండి. ఆయన అందరికీ ప్రభు. కనుక ఆ ప్రభు యొక్క సువార్తని మీ గడప దగ్గరికి, మీ హృదయాల దగ్గరికి, మీ మనసుల దగ్గర తీసుకొచ్చు. మీరు ఎక్కడ ఉన్నా అక్కడ, ఒకవేళ టీవీ చూస్తున్నా, మీ పనులు చేస్తున్నా, ఏమి చేస్తున్నా అక్కడ మీరు కళ్ళు మూసుకున్నట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.